హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న రోజు అంటే నేను మార్నింగ్ కొంచెం లేట్గానే లేచానని చెప్పాలి. ఎందుకంటే ముందు రోజు వరలక్ష్మి కదా, బాగా బాడీ పెయిన్స్ అవి కాళ్ళు నొప్పులు అవి చాలా వస్తాయి. నైట్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నానండి. సో నిద్ర బాగా పట్టేసింది. సో నేనైతే 7:15కి లేచాను. ఈలోపు మా వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సో నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదు. ఇంకా నేను లేచిన తర్వాత దేవుణ్ణి పెట్టడం ఒకటైతే, మళ్ళీ దాన్ని దేవుణ్ణి తీసి అవన్నీ ఎత్తిపెట్టుకోవడం ఒక పని కదండి. అవన్నీ చేసుకొని పూజ అంతా చేసుకుని నేను వంట అయితే కూడా ఏమీ చేయలేదు. మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నారు లంచ్కి. అక్కడ చిన్న పని ఉంది. సో మాకే కాబట్టి నేను వండినవి ఉన్నాయి సరిపోతాయని చెప్పి నేను వంట కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. అయితే నేను పనంతా అయిన తర్వాత రైతు బజార్ వెళ్ళానండి. రైతు బజార్ వెళ్ళి కొంచెం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి చిన్న పోస్ట్ ఆఫీస్ పని ఉంటే అవన్నీ చూసుకొని ఇక్కడ 11:30 అయింది. నేను వచ్చానమాట. వచ్చి రైస్ పెట్టేసి ఇంకా ఈ కాయగూరలు అవి సర్దుకుంటున్నాను. ఇక్కడ కాయగూరలు తేవడం ఒక పని, సర్దడం ఒక పని అండి. అన్నీ తీసుకొని మళ్ళీ అన్నీ కట్ చేసుకొని అన్నీ పెట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు వీలుగా ఉంటుంది అన్నమాట చేసుకోవడానికి. ఆ బర్బాటి అయితే నేను చిక్కేసుకుంటాను కూడా. ఇవన్నీ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత రైస్ పెట్టేశాను కదా, మార్నింగ్ తోమిన గిన్నెలు అవి ఉన్నాయన్నమాట, అవి సర్దాలి. అయితే ఆ బాక్స్ చూసారా, అది మైసూర్ శాండిల్ సోప్కి వచ్చిందండి. 6 పీసెస్ సెట్ అనమాట మైసూర్ శాండిల్ది. బాగుంది కదా అని చెప్పి తోమి ఉంచాను. అంటే మన జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అది దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉంచాను అనమాట. అవి నిన్న దేవుడికి పెట్టిన వెండి ఐటమ్స్ తోమేసి పెట్టాను మార్నింగ్. అవి తీసుకెళ్ళి బీరువాలో పెట్టాలి. అక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ మా హర్ష స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు. మేమిద్దరం ఇక్కడ లంచ్ చేసిన తర్వాత బొరబాటి చిక్కాలండి. బొరబాటి చిక్కేసిన తర్వాత ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అయితే నేను పూరీ చేసేసి పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అమ్మవారికి పెట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటితో కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఫ్రూట్స్ తినాలంటే మా ఇంట్లో తినరు. దట్టు ఏంటంటే పాడైపోతాయి కదా, దేవుడికి పెట్టినవి అలా పోతే మంచిది కాదు కదా. అదే కస్టర్డ్ చేసేసాను అనుకోండి, చక్కగా తినేస్తారు. అందులోనే నెక్స్ట్ డే సండే కదా, సో తింటారన్నమాట, సేల్ అయిపోతాయి. అందుకని చెప్పి నేను కస్టర్డ్ చేసేస్తాను అనమాట. ఇక్కడైతే బొరబాటి చూసారా చిక్కేసాను. ఇవి చిక్కకుండా పెట్టాను అనుకోండి బద్ధకం వచ్చేస్తుంది వండాలంటే. అందుకని చిక్కేసాను అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు అన్నమాట. అక్కడైతే చిక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను పూరీలోకి. కొంచెం ఆయిల్, ఉప్పు, వాటర్ కావాల్సినంత వేసుకొని మనం కలిపేసుకోవడమే యాజ్ యూజువల్. ఇది అందరికీ తెలిసిందే కదండి. అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్లోర్కి వేసి కొంచెం మెత్తగా అలా రఫ్ చేస్తూ ఉంటే పూరీలు బాగా వస్తాయి అన్నమాట. పూరీలు అయినా చపాతీ అయినా సరే అలా రఫ్ చేసి దాన్ని కొంచెం నాననివ్వాలి. ఒక 1 hour 2 hours నానిచ్చామనుకోండి బాగుంటుంది పిండి. ఇక్కడైతే నేను కర్రీలోకి టమాటా, ఆనియన్, పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఇది సింపుల్ కర్రీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి కుక్కర్లో పెట్టేసామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ కర్రీ అన్నమాట. ఇది ఎక్కువ కష్టపడవసరం లేదు. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఇదంటేనే ఇష్టం అన్నమాట. వాళ్ళ మమ్మీ గారు ఇలాగే చేస్తారు, అంటే మా అత్తయ్య గారు ఇలానే చేస్తారు. సో ఆయనకి ఇదంటేనే ఇష్టం. నేను ఇదే చేసేస్తాను అనమాట. మా హర్షకి ఇది నచ్చదు. మా హర్షకి ఏంటంటే పన్నీర్ కర్రీలు, మష్రూమ్ కర్రీలు ఇలాంటివి నచ్చుతాయి అన్నమాట. బట్ ఈరోజు నాకు కొంచెం బాగా బాడీ స్ట్రెయిన్ అయిపోయినట్టుంది, అందుకే నేను సింపుల్గానే చేసేసాను అనమాట. ఈ కర్రీ అయితే కుక్కర్ పెట్టేశాను. అండ్ ఇక్కడ పాలు, ఎవరండి చెప్పారు గరిటె పెడితే పాలు పొంగవని? పాలు ఏం చేసినా పొంగిపోతాయండి. ఆ టిప్ ఏమీ వర్కౌట్ అవ్వదు. అలా పాలు పొంగిపోతే దాన్ని మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ చేసి అదంతా క్లీన్ చేసుకున్నాను. నాకు అసలు నాకు స్టవ్ దగ్గర మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదండి. అందుకే వెంటనే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కస్టర్డ్లోకి పాలు బాగా మరిగించుకొని ఒక కప్ షుగర్, మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్, స్వీట్నెస్ తగ్గితే అంటే తినే వాళ్ళని బట్టి వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది చల్లారాలి కదా. ఈలోపు ఇక్కడ మా హర్ష ఉండలు చుట్టేసి ఇచ్చేసాడండి పూరీలు. చక్కగా ఉండలు చుట్టేస్తే పూరియే ఈజీ అండి చపాతీ కన్నానా. పూరీలు అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాను. కర్రీ ఇక్కడ కుక్కర్ తీసేసాను అనమాట. కుక్కర్ తీసేసి అందులో ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఆయిల్ ఏం వేయకుండా అలా కొంచెం స్మాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు
వేసుకున్న తర్వాత శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి ఒక స్పూన్ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ శనగపిండి వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, థిక్నెస్ వచ్చేస్తుంది కూర. ఇదైతే సింపుల్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది కూర అయితే. ఇక్కడైతే కూర కూడా అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇక్కడైతే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది కదా. నేనైతే జాంకాయ, బనానా, యాపిల్ ఉన్నాయి కదండి, అవి నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పోమోగ్రానైట్ ఒకటి ఒలిచి పెట్టుకున్నాను. అవి కొంచెం బాగా మిక్స్ చేసుకొని, మన దగ్గర కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ అవి ములిగేంత వరకు పోసుకోవాలన్నమాట. అది మనం ఫ్రిడ్జ్లో పెడితే థిక్నెస్ వచ్చేస్తుందండి. చాలామంది అంటే బాగా థిక్గా చేశారనుకోండి, అది బాగోదు. మా ఇంట్లో తినరు కూడా థిక్గా చేస్తే. నేను ఆ రిమైనింగ్ ఉన్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకోసారి ఎప్పుడైనా కలుపుతాను అనమాట. ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ కానీ రేపు కానీ తింటాం. ఇక్కడైతే నా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ సో మచ్.